అందుకోదా ఎక్కడారా క్రమశిక్షణకి మారుపేరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్నతో కరచాలనం చేసినటువంటి మీ కుడి ఎడమ చేతులు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు సదస్సుల్లో భాగమై పార్టీ అధ్యక్షులు జగనన్న ఆదేశాల మేరకు మన పార్టీ గౌరవ అధ్యక్షురాలైనటువంటి విజయమ్మ గారి నేతృత్వంలో రాయలసీమ పౌరుషాన్ని కూడగట్టుకుని వస్తున్న సమరానికి సిద్ధపడుతూ పంచాయతీ ఎన్నికల్ని సమగ్రంగా ధైర్యంగా ఎదుర్కోవటం కోసం ఏర్పాటు చేసినటువంటి 5 జిల్లాల ప్రాంతీయ సదస్సుకు ఇచ్చేసినటువంటి మన పార్టీ గౌరవ అధ్యక్షురాలు మన అందరి అమ్మ శ్రీమతి విజయమ్మ గారు, అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ కరుణాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ పేరు పేరున, వేదిక ముందున్నటువంటి ఈ 5 జిల్లాల ముఖ్య కార్యకర్తలు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులారా, నాకు ఇచ్చినటువంటి సమయం దాదాపు 20 నిమిషాలు. ఈ ప్రాంతీయ సదస్సుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లేనియల్లో ప్రకటించినటువంటి రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు, దానికన్నా ముందు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు దాదాపు ఒక 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ జిల్లా వాసి చంద్రబాబు నాయుడు పరిపాలనలో సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాయి, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఇదే జిల్లా వాసి ఈయన గారి పరిపాలనలో సంక్షేమ కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయి, జగనన్న దాదాపు 3 సంవత్సరాల సుదీర్ఘ ఓదార్పు యాత్రలో దాదాపు 30,000 కిలోమీటర్లు ప్రయాణించి తను చూసి అర్థం చేసుకున్న పేదరికం, గ్రామీణ వాతావరణం, రైతులు, దళితులు, బీసీలు, మైనారిటీలు, అనేకమైనటువంటి సామాజిక వర్గాల ఈ రాష్ట్ర అభివృద్ధి ఆయన ఏర్పరచుకున్నటువంటి ఒక స్వప్నం ఏ విధంగా ఫలించబోతున్నది, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్రస్ చేయబోతున్నది, ప్రాంతీయ సదస్సుల్లో ఇది క్లుప్తంగా మాట్లాడమని జగనన్న ఆదేశాల మేరకు
పార్టీ ఇచ్చినటువంటి ఈ సబ్జెక్టుని సుశిక్షితులైనటువంటి ఈ రాయలసీమ నెల్లూరు జిల్లా కార్యకర్తలు మీరందరూ పార్టీ నిర్మాణంలో భాగమని నాకు తెలుసు. పార్టీ అంటే ఒక విధి విధానం ఉంటుందని, ఈ విధానాలను మనం ప్రజలకి నేర్పాల్సిన అవసరం ఉందని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఏర్పాటు చేసినటువంటి సభలో దాదాపు 1:05 సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి మన గౌరవ అధ్యక్షురాలు గారి ఉపన్యాసం మీరు విన్నారు. అంతకుముందు మాట్లాడినటువంటి పెద్దల మాటలు కూడా మీరున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్నాను, అడుగుతున్నాను, దయచేసి కూర్చోండి. ఇది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కార్యక్రమం వినటం కోసం వచ్చారు, కానీ సమయాన్ని వృధా చేయడం కోసం రాలేదని నేను భావిస్తున్నాను. మీరందరూ చేసినటువంటి శపథం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీల ద్వారా, రేడియోల ద్వారా వినటం, చూడటం జరిగింది. మిత్రులారా, నేను తిరుపతిలోకి వస్తూ ఉంటే, తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఈ ప్రాంగణానికి వస్తూ ఉంటే నాకు కనపడింది ఒక దృశ్యం. నన్ను ఆలోచింపచేసింది ఒక అంశం. నాలో కొన్ని ఆశల్ని, నాలో కొన్ని ప్రశ్నల్ని, నాలో కొంత భావోద్వేగాన్ని రేపేటట్టు చేసింది ఒక కటౌట్లో ఉన్నటువంటి ఒక దృశ్యం. ఆ కటౌట్లో ఉన్న అంశం ఏంటంటే, ఒక మండేలా, ఒక గాంధీ, వీళ్ళిద్దరు శాసన నిలబడి పోలీసుల భద్రతలో జైలు నుంచి బయటకు వస్తున్నటువంటి మన యువ కిషోరం జగన్మోహన్ రెడ్డి గారు, జాతి అహంకారానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఈ ప్రపంచానికి మళ్ళా ఎలా కనపడ్డాడంటే ఆ దేశ అధ్యక్షుడిగా కనపడ్డాడు. దాదాపు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని పరిపాలించిన 200 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సత్యాగ్రహం అనే ఒక నినాదంతో జాతీయ రాజ్యంలో జైలునైనా అధిగమించి స్వతంత్రం ముఖ్యమని ప్రారంభించి జైలు గోడల మధ్య ఉన్న గాంధీ మండేలా పక్కన కనపడ్డాడు. ఏ పాపం ఎరగని ఈ రాష్ట్రంలో మాట కోసం నిలబడి, విలువల కోసం నిలబడి మూడవ శక్తిగా ఎదుగుతున్నాడు అని భావించి కుట్రలకు బలైపోయి 13 నెలలుగా భావ స్వతంత్రాన్ని బయట ప్రపంచానికి కనపడకుండా చేసి అయినా మనో నిబ్బరంతో వస్తే రాని కష్టాలు నష్టాలన్నట్టుగా కనబడినటువంటి మన జగనన్న ఒకవైపు ఉన్నాడు. ఈ కటౌట్ని ఎలా నిర్మించారో తెలియదు, కానీ చరిత్ర పుటల్లోకి వెళితే ప్రపంచంలో జరిగినటువంటి జాత్యహంకార ఉద్యమాలు కానీ, ఈ దేశ చరిత్రలో జరిగినటువంటి జాతీయ పోరాటాలు కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో గొంతును నొక్కేసి
చేసి జీవించే హక్కుని కాల రాస్తున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుని తీవ్రంగా ఖండించాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచమంతా తిరిగొచ్చిందట. కొన్ని విలువలున్నాయి, కొంత సంస్కృతి ఉన్నది. మేమే మనుషులమే, పరిపాలనలో మేమే భాగస్వామ్యం. 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దాదాపు 35 సంవత్సరాలుగా చూసినటువంటి కుటుంబం మాది. మా నాన్న చచ్చిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడని తెలిస్తే ఈ రాష్ట్ర ప్రజల ఆవేదన, ఈ రాష్ట్ర ప్రజలు పగిలినటువంటి గుండెలో, ఈ రాష్ట్రం నిలువెల్లా రోధించిన విధానం కనపడలేదా మీకని ఒక గొంతు ప్రశ్నిస్తే, గొంతుని నిలవేయాలని చూస్తే ఇది కుదరదు, ఇది మా సంస్కృతి కాదు, మీ సంస్కృతి అవుతుందేమో, అయినా సరే దీన్ని క్షమించేది లేదని ఎదురు తిరిగినటువంటి కడప పులిబిడ్డ ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, సంక్షేమ చరిత్రలో స్వర్ణ యుగం. ప్రజల కష్టం తెలుసు, రైతు చెమట చుట్ట విలువ తెలుసు, అంతకుముందు పల్లె కన్నీళ్లలో కన్నీరు తెలుసు. పేదవాడి బిడ్డ పెద్ద చదువు ఎందుకు చదవలేకపోతున్నాడు తెలుసు. రైతుకు అనేక విధాలుగా సహాయం చేస్తే తప్ప రైతు కూలి పల్లె బతకవని తెలుసు. కార్మికుడి కష్టం, శ్రామికుడి వేదన తెలుసు. మధ్యతరగతి కష్టాలు తెలుసు, కడగండ్లు తెలుసు, దళితుల ఆవేదన, ఆక్రందన, బీసీల బాధలు తెలుసు, నిరుద్యోగుల వేదన, రిటైర్డ్ ఉద్యోగుల బాధ తెలుసు, మైనారిటీల వెనుకబాటు తెలుసు. ఈ సమాజంలో సహస్ర వృత్తుల, 100 కులాల ఆశలు, ఆకాంక్షలు తెలుసు. అందుకే ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కిన హెలికాప్టర్ మిస్ అయిందంటే 2009 సెప్టెంబర్ 2న గడపలో, దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిలో, ప్రతి ఇంటిలో ఓ ప్రార్థన, దేవుడా మా మంచి ముఖ్యమంత్రిని కాపాడు, బ్రతికించు, తిరిగి తీసుకురావాలని చేసినటువంటి గుండెల నిండా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల ఆవేదన తెలుసు. ఇంత తెలిసినటువంటి ఈ రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసినటువంటి రాష్ట్ర ప్రజలు ఎలాంటి పరిపాలనను అధిగమించి సువర్ణ యుగం వైపు ఈ రాష్ట్రాన్ని నడిపాడో కళ్ళారా చూసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారు దాదాపు 5 సంవత్సరాల 3 నెలల పరిపాలనలో ఈ రాష్ట్రం దూచుకుపోతుంది, ముందుకు పోతుంది. పుట్టిన ప్రతి బిడ్డ, చదివిన ప్రతి బిడ్డ తండ్రికి తల్లికి అండగా ఉండబోతున్నాడు. మనం ఆలోచించలేకపోయినా ఈ ప్రాంతాల గురించి, ఈ రాష్ట్రం గురించి, ఈ ప్రజల గురించి ఆలోచించే శక్తి, సామర్థ్యం కలిగినటువంటి నాయకుడు మా నాయకుడిని ప్రజల బాధ్యతలన్నీ కూడా తనకే వదిలేసి నువ్వు 100 ఏళ్ళు వర్తిల్లని దీవిస్తే ఏ సమయం, ఏ శత్రువు, ఏ దుర్మార్గుడు మాటు వేసి కాటు వేశాడో తెలియదు. కానీ కానరాని లోకాలకు వెళ్ళినటువంటి రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోని ప్రతినిత్యం ఆవేదన చెందుతున్నటువంటి ప్రజలకు సమాధానం చెప్పే మార్గంలో, పద్ధతిలో వచ్చినటువంటి 37 సంవత్సరాల కిషోరమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రాజశేఖర రెడ్డి గారు పరిపాలనకి కొనసాగింపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మొదటి ప్లేనరీలో చెప్పినటువంటి విషయాలు. మిత్రులారా, మీరందరూ మాకన్నా తెలివైనటువంటి వాళ్ళు. ఈ రాష్ట్రంలో దాదాపు 50 సంవత్సరాలుగా లేకపోతే 15 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటేసి గెలిపించినటువంటి ప్రతి నాయకుడిని మీరు చూశారు. 14 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో మారారు. 14 మందికి ముఖ్యమంత్రి కొడుకులు ఉన్నారు. కానీ 35 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో అనేకమైన బాధల్ని, కష్టాల్ని జీర్ణింప చేసుకుని
బృహత్తరమైనటువంటి పాదయాత్ర ద్వారా 2004 కన్నా ముందు ఈ రాష్ట్ర పరిస్థితుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే నువ్వే ఉండాలి ముఖ్యమంత్రి అని ప్రజలు 2004లో నిర్ణయించినటువంటి ప్రజల ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల నిండా ఉండి ఈ రాష్ట్ర ప్రజల్ని అర్థం చేసుకొని తను ఎంచుకున్నటువంటి మార్గాల్ని ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా చేసి చూయిస్తే 14 మంది ముఖ్యమంత్రులు కన్నా ఇదిగో ఇక్కడ ఒక